ఆరు బిగ్ బ్రేకింగ్ వార్తల్ని మనం మొదటగా ఫోకస్ చేద్దాం. వాటిలో మొదటిది ఇవాళ మనకు హాట్ టాపిక్ గా మారిన బాలినేని జనసేన అధినేతను కలవడం. సో ఒకసారి మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే మంగళగిరి జనసేన ఆఫీస్ కు వెళ్లబోతున్నారు. పవన్ తో భేటీ తర్వాత కార్యాచరణ ఉండబోతోంది. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేనలో చేరబోతున్నారు బాలినేని. రైట్, ఇక సెకండ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఉచిత ఇసుక పోర్టల్ కి సంబంధించి చూడొచ్చు. మీరు ప్రారంభించనున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 12 గంటలకు సమయం చూస్తే గనక సచివాలయంలో ఆయన ఓపెన్ చేస్తారు ఈ పోర్టల్ ని అన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఉచిత ఇసుక సరఫరా సప్లై చేయనుంది ప్రభుత్వం. ఇక థర్డ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. నిజంగానే అందరికీ కాస్త కంగారు పుట్టించిన వార్త, తిరుమల లడ్డూపై ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు చూస్తే గనక తిరుమల లడ్డూని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆయన అంటున్నారు. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని వినియోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. జానీ మాస్టర్కు సంబంధించి ఫోర్త్ బ్రేకింగ్. ప్రస్తుతం ఆ బాధితురాలికి భద్రతను పెంచారు. అయితే జానీ మాస్టర్ లడక్ లో ఉన్నాడన్న సమాచారంతో అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడికి ప్రత్యేక బృందం వెళ్ళింది. నార్సింగ్ పోలీసులు ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు. జానీపై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. సో బాధితురాలి భద్రత పెంపుకు సంబంధించి కూడా మనం చూడాల్సిందే. ఇక ఫిఫ్త్ బ్రేక్ విషయానికి వస్తాం. జిల్లాలో కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు టెన్షన్ పుట్టిస్తున్నాయంటున్నారు. మంచిర్యాల జిల్లా నన్స్పూర్లో 5 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చేశారు అధికారులు. నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇవ్వగానే గంటల వ్యవధిలోనే భవనాన్ని నేలమట్టం చేశారు అధికారులు. సిక్స్త్ బ్రేకింగ్, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ అంటోంది. సో 4 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వడ్డీ రేట్లు పెంచింది అమెరికా ఫెడరల్ రిజర్వ్. వడ్డీ రేట్లపై ప్రస్తుతం బంగారం వైపు కూడా ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు నిజంగానే కీలకం. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణం ఎంతో కొంత తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్షుడు బైడెన్.